టీఎస్పీఎస్సీ మనకి గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ని రిలీజ్ చేస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగా కొత్త మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ని అనౌన్స్ చేశారు. అసలేంటి ఈ కొత్త ప్యాటర్న్? మరది ముందున్న దాంతో ఏ విధంగా చేంజ్ ఉంది? దీనివల్ల ఆపర్చునిటీ ఉందా లేకపోతే ఛాలెంజ్ ఉందా? మరి ఈ ప్యాటర్న్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ముందుగా మనం ఇక్కడ వాళ్ళు ఒక ప్యాటర్న్ని అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన ఒక మోడల్ ఏదైతే అనౌన్స్ చేశారో అది మనకిప్పుడు మంచిది. ఎందుకని? జూన్లో టెంటేటివ్గా ఎగ్జామ్ అనుకుంటున్నాం కాబట్టి ఆ టైంలోపు మనం మన ప్రిపరేషన్ని ఆ మోడ్లో మలుచుకోవచ్చు. సో మనకి డిలే కాకుండా ముందే అనౌన్స్ చేసినందుకు ఇది ఒక అడ్వాంటేజ్గా చెప్పచ్చు. ఎగ్జామ్ హాల్లో కూర్చొని సర్ప్రైజ్ ఎలిమెంట్ లేదా షాకింగ్ ఎలిమెంట్ లాగా కాకుండా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎగ్జామ్కి ముందే. ప్లస్ మనకి 4 to 4.5 months టైం ఉంది కాబట్టి ఈ టైం లోపల ఆ ప్యాటర్న్లో మనం ప్రిపేర్ అయిపోవచ్చు. రైట్, ఒకసారి ప్యాటర్న్ చూసి దాని అనాలిసిస్ చూద్దాం. అయితే అందరు ఇక్కడ గమనించాలండి, మనం టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 ప్రాక్టీస్ క్వశ్చన్స్ కొన్ని ప్రిపేర్ చేసాం. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అటు తెలుగు మీడియంలోనూ ఇటు ఇంగ్లీష్ మీడియంలోనూ 2 మీడియంస్లోనూ ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నాము. దాని లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. రైట్, ఒకసారి వీలైతే చూసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్స్ స్పెసిఫిక్ కోర్స్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము. అది కూడా కావాలి అనుకుంటే మన యొక్క లింక్లోనే నేను డిస్క్రిప్షన్లోనే ఉంటాయి, డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పీడిఎఫ్ నుంచే ఇది మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద. గ్రూప్ 1 మెయిన్స్లో ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళు ఇచ్చింది. 3 hours టైమ్, 150 marks. ఇక్కడ ఏం మార్పు లేదు. 3 సెక్షన్స్, ఒక్కొక్క సెక్షన్కి 50 మార్కులు. ఇందులోనూ ఏం తేడా లేదు. ఒక్కొక్క సెక్షన్లో 3 క్వశ్చన్లు ఇస్తాము, వాటిలోంచి ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాలన్నారు. ఇందులోనూ తేడా లేదు. వర్డ్ లిమిట్ 1000 పదాలు ఇచ్చారండి. ఇది ఒక్కటి జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒక్కొక్క ఎస్సేకి 1000 పదాల్లో మనం ఆన్సర్ రాయాలి, 1000 పదాల లోపు. సో అది 900 అయినా రాయొచ్చు, కొంచెం ఎక్కువైనా పర్లేదు, 1100 అయింది పర్లేదు, టైం మనం మేనేజ్ చేసుకోగలిగితే. కానీ 3 ఎస్సేస్ 3000 words రాయడం చాలా చాలా ఛాలెంజింగ్ అండి. ఇంతకుముందు 800 words మనం రాసుకునే వాళ్ళం 50 mark ఎస్సేకి. ఇప్పుడు 1000 words, అరౌండ్ 1000 words అంటున్నారు. సో ఇది చాలా ఛాలెంజింగ్. మిగిలిన ప్యాటర్న్ అయితే ఎస్సేలో ఏం మార్పు కనిపించట్లేదు. ఎస్సేలో మనకి 3 సెక్షన్స్కి సంబంధించిన సిలబస్ కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు నోటిఫికేషన్లో. సో సిలబస్ అనాలిసిస్లో మనం అవన్నీ కూడా చూస్తున్నాం. సరే, ఎనీవే ఒక్కొక్క ఎస్సేని 1000 wordsలో రాయాలి. చూడండి, ఇంత వర్డ్స్, అది కూడా మీనింగ్ఫుల్గా రాయాలి, ఏదంటే అది నోటుకొచ్చింది కాదు. కాబట్టి ఎస్సే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. టైము మార్క్స్లో ఏం చేంజ్ లేదు ఇక్కడ. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి పేపర్ 2 చూడండి, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ. ఈ పేపర్ 2లో టైమ్ అండ్ మార్క్స్ సేమ్, 3 hours, 150 marks, 3 సెక్షన్స్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ. సో ప్రతి సెక్షన్లో 5 క్వశ్చన్లు, ఆల్ 5 questions ఆన్సర్ చేయాలి. అయితే ఇక్కడ మార్పు ఎక్కడ చేశారు? ఇవన్నీ కామనే. ఇక్కడ మార్పు ఎక్కడ చేశారో గమనించండి. సెక్షన్ 1లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి 2 కంపల్సరీ క్వశ్చన్స్, అంటే ఇంటర్నల్ చాయిస్ లేదు. మిగిలిన 3 ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇంతకుముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండేది? ఫస్ట్ దాంట్లోనూ ఇంటర్నల్ చాయిస్ ఉండేది, ఏఆర్బి. సెకండ్ దాంట్లోనూ ఇంటర్నల్ చాయిస్. అలాగ 5 questionsకి ఇంటర్నల్ చాయిస్ ఉండేది. కంబైన్డ్ స్టేట్లో ఎగ్జామ్ జరిగినప్పుడు లేదా మన తెలంగాణలో ఎగ్జామ్ జరిగినప్పుడు. ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ 2 questions కంపల్సరీ క్వశ్చన్స్, మిగిలిన 3కి ఇంటర్నల్ చాయిస్, ఏదో ఒకటి రాయాలి. అలాగే సెక్షన్ 2లో క్వశ్చన్స్ కూడా 6 and 7 అనేవి కంపల్సరీ క్వశ్చన్స్, 8, 9, 10కేమో ఇంటర్నల్ చాయిస్ ఉంది. అలాగే సెక్షన్ 3 జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. అందులోనూ ఫస్ట్ 2 కంపల్సరీ క్వశ్చన్స్, మిగిలిన 3 ఇంటర్నల్ చాయిస్. అలా సిమిలర్ ప్యాటర్న్ని అన్ని పేపర్స్కి ఫాలో అయ్యారు. చూడండి, పేపర్ 3లో సెక్షన్ 1లో ఇండియన్ సొసైటీ, సోషల్ మూమెంట్, ఈ పేపర్లో కూడా ఫస్ట్ 2 కంపల్సరీ, నెక్స్ట్ 3 ఇంటర్నల్ చాయిస్.
పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీలో 6, 7 క్వశ్చన్స్ కంపల్సరీ క్వశ్చన్స్, అంటే ఇంటర్నల్ చాయిస్ ఉండదు. ఒక క్వశ్చన్ ఇస్తే అదే రాయాలి. 8, 9, 10 క్వశ్చన్స్కేమో ఇంటర్నల్ చాయిస్ ఉంది. అలాగే గవర్నాన్స్ ఆ సిలబస్లో కూడా మనకి 11th and 12th క్వశ్చన్ ఏమో కంపల్సరీ క్వశ్చన్స్, 13th నుంచి 15th క్వశ్చన్స్కేమో ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఎకానమీలో ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇందులోనూ ఈ సెక్షన్లో కూడా ఫస్ట్ 2 కంపల్సరీ క్వశ్చన్స్, ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్. మనం వీటి యొక్క పర్యవసానం ఏంటో చూద్దాం. తెలంగాణ ఎకానమీలోను ఫస్ట్ 2 కంపల్సరీ క్వశ్చన్స్, నెక్స్ట్ 3కి ఇంటర్నల్ చాయిస్ ఉంది. 8, 9, 10 ఏవైతే ఉన్నాయో వాటి ఇంటర్నల్ చాయిస్. ఎన్విరాన్మెంట్ సేమ్ 11 and 12 ఏమో ఫస్ట్ ఏ సెక్షన్లో అయినా అండి ఫస్ట్ 2 కంపల్సరీ క్వశ్చన్స్ ఇచ్చారు, నెక్స్ట్ 3కి ఇంటర్నల్ చాయిస్ ఉండేలాగా ఇచ్చారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ చూడండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమో ప్యాటర్న్ సేమ్, ఫస్ట్ 2 ఏమో కంపల్సరీ క్వశ్చన్స్, నెక్స్ట్ 3 ఒక ఇంటర్నల్ చాయిస్ ఉంది. సెక్షన్ 2 S&T సెక్షన్ 2లో సేమ్ కంపల్సరీ క్వశ్చన్స్, ఇంటర్నల్ చాయిస్ మిగిలిన 3. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో వాళ్ళు 30 క్వశ్చన్లు ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి క్వశ్చన్ నెంబర్ 40 వరకు 30 క్వశ్చన్లు ఇస్తే వాటిలో 25 క్వశ్చన్లు రాయాలి. అంటే 5 క్వశ్చన్లు వదిలేసి ఏవైనా 25 క్వశ్చన్లు రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు. ఓవరాల్గా సెక్షన్కి 50 మార్కులు. ఓవరాల్ పేపర్కి 150 మార్కులు. 25 క్వశ్చన్లు రాయాలి 30 క్వశ్చన్స్ నుంచి. డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా స్కోరింగ్ ఏరియా కదా. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్, ఇందులో 3 సెక్షన్స్. ఆ 3 సెక్షన్స్లో ఇంతకుముందు మనం చూసినట్టుగా ఫస్ట్ 2 ఏమో కంపల్సరీ క్వశ్చన్స్, నెక్స్ట్ 3 ఏమో ఇంటర్నల్ చాయిస్. ఫస్ట్ 2 కంపల్సరీ క్వశ్చన్స్, ఆ తర్వాత ఇంటర్నల్ చాయిస్. 8, 9, 10కి ఇంటర్నల్ చాయిస్. సెక్షన్ 3 తెలంగాణ మూమెంట్లోనూ ఫస్ట్ 2 కంపల్సరీ క్వశ్చన్స్, ఆ తర్వాత ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కదా, ఇది 10th క్లాస్ స్టాండర్డ్ అన్నారు. ఇక్కడ వీళ్ళు ఈ విధంగా ప్యాటర్న్ ఇవ్వడం మనకు చాలా ఉపయోగకరం. ఆల్రెడీ సిలబస్లో డీటెయిల్గా ఇచ్చున్నారు, బట్ ఈ ప్యాటర్న్లో ఇలా ఇవ్వడం ఇంకా మనకి మంచి అవగాహన ఇస్తుంది. చూడండి ఏమన్నారు, 150 నుంచి 200 పదాలు ఎస్సే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. దాని నుంచి 5 క్వశ్చన్లు ఇస్తారు. ఒక్కొక్క దానికి 2 మార్కులు. అలాగే ప్రెసీ రైటింగ్ అనేది ఉంటుంది. 150 to 200 వర్డ్స్ ఇస్తారు. దాన్ని మనం 1/3కి కుదించి రాయాలి. ఆ తర్వాత ఒక కుదించి రాసినటువంటి ఐడియా ఇస్తారు. 3 ఇస్తారు. 3 టాపిక్స్ ఇస్తే వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ప్రెసీ రైటింగ్కి ఆపోజిట్ ఇది. సో ఒక లెటర్ రైటింగ్ ఇస్తారు. అదేవిధంగా రీఅరేంజ్మెంట్ 5 సెంటెన్సెస్ ఇచ్చేసి వాటిలో కరెక్ట్ సీక్వెన్స్లో వాటిని రీఅరేంజ్ చేయమంటారు. నెక్స్ట్ సెంటెన్సెస్లో కరెక్షన్స్, అంటే మిస్టేక్స్ ఉంటాయి. వాటిలో ఎక్కడ మిస్టేక్ ఉందో చూసి మనం కరెక్ట్ సెంటెన్సెస్ రాయాలి. ఆ తర్వాత ఇడియమ్స్, ఫ్రేజెస్ ఇస్తారు. వాటికి మనం మన సొంత వాక్యాల్లో సెంటెన్సెస్ రాయాలి. నెక్స్ట్ సినానిమ్స్, సమాన పదాలు అంటాం, సమానార్థాలు అని. సో 5 పదాలు ఇస్తారు, సినానిమ్స్ రాయాలి. 5 పదాలు ఇస్తారు, ఆపోజిట్ యాంటోనిమ్స్ రాయాలి. ఆ తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండేవి 10 పదాలు ఇస్తారు. వాటిని మనం కరెక్ట్ స్పెల్లింగ్స్ రాయాలి. ఆ తర్వాత 10 pairs ఆఫ్ వర్డ్స్ ఇస్తారు. వాటిని ఓన్ సెంటెన్సెస్లో రాయాలి. నెక్స్ట్ 12వది చూడండి, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, టెన్సెస్ ఇస్తారు. వాటికి సంబంధించి బ్లాంక్స్ ఇస్తారు, గ్యాప్స్ ఇస్తారు. వాటిని మనం ఫిల్ చేయాలి. మనకి సెంటెన్సెస్ ఇస్తారు. వాటిని రీరైట్ చేయాలి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి అలాగా. ఆ తర్వాత 1 word సబ్స్టిట్యూట్స్ ఇస్తారు. అంటే మనకి డిస్క్రిప్షన్ ఇచ్చి దానికి 1 word సబ్స్టిట్యూషన్ ఏంటి అన్నమాట. ఆ తర్వాత పారాగ్రాఫ్స్కి ఫుల్ స్టాప్స్, పంక్చువేషన్స్ అవి పెట్టాలి అన్నట్టుగా దీనికి ఒక 5 మార్క్స్. ఇలా వాళ్ళు 15 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఏం అడుగుతారని కూడా క్లియర్గా మనకు చెప్పారు. ఎస్, సరే. మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి టేక్అవేస్ ఏంటి, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి? మీరు చూసుంటారు కంపల్సరీ క్వశ్చన్స్ అని. ఇంతకుముందు ఒక యూనిట్లో సగం సిలబస్ చదివి ఇంకొక సగం సిలబస్ చదవకపోతే పర్వాలేదు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలాగేమీ లేదు, మొత్తం సిలబస్ చదవాల్సిందే. ఎస్ఆర్నో రీడ్ ది ఎంటైర్ సిలబస్ కూడా మనం చదివి పెట్టుకోవాల్సిందే. గ్యాప్స్ వదిలేసుకున్నాం అనుకోండి,
మార్కులు పోగొట్టేసుకున్నట్టే. రెండోది, ఇలా కంపల్సరీ క్వశ్చన్స్ రాయాలి అన్నప్పుడు ఆల్రెడీ మెయిన్స్ మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ మీద కొంచెం బాగా అవగాహన ఉన్న వాళ్ళు బాగా రాయగలుగుతారు. సో అందుకని ఎంత వీలైతే అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగలగాలి. జిఎస్ పేపర్స్లో చూడండి, ఎక్కడా కూడా వర్డ్ లిమిట్ ఇవ్వలేదు, ఎస్ఐలో ఇచ్చారు కానీ. బట్ ఏదేమైనప్పటికీ వర్డ్ లిమిట్ లోపల రాసేలాగా జిఎస్లో వర్డ్ లిమిట్ ఏం పెట్టుకుందాము? మరి వాళ్ళు ఏమి ఇవ్వలేదు కదా. ప్రతి పేపర్కి 150 మార్క్స్ అలొకేట్ చేశారు. 15 క్వశ్చన్స్ ఉన్నాయి ఎస్ఆర్ను. సో ఈ కంటెక్స్లో ఎన్ని గంటల టైము? 3 అవర్స్ టైం. సో అప్రాక్సిమేట్లీ 12 మినిట్స్ మనకున్నట్టు. సో ఆ దాంట్లో ఆలోచించడానికి మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకున్న 2 మినిట్స్ తీసేసిన 10 మినిట్స్ అనేది మనకు ఉండేటటువంటి టైము. సో 10 మినిట్స్లో ఎన్ని పదాలు రాసుకుందాం? వాళ్ళేం వర్డ్ లిమిట్ ఇవ్వలేదు కదా జిఎస్లో. మరి ఎన్ని పదాలు రాసుకోవచ్చు? 220 నుంచి 250 పదాల లోపల మన ఆన్సర్ని కంప్లీట్ చేసుకునేలాగా మనం ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలి. ఎస్, వర్డ్ లిమిట్ వాళ్ళు ఇవ్వకపోయినా అలా ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్, ఎస్సేస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని వాటి మీద ఎస్సేస్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ సిలబస్ ఇచ్చారు కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక లిస్ట్ లాగా పెట్టుకొని వాటి మీద మనం ఎస్సేస్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుదాము. ఇంగ్లీష్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే క్వాలిఫైయింగ్ పేపర్ కదా అని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ఇంగ్లీష్ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లో మనం మార్క్స్ రాలేదనుకోండి, అయిపోయినట్టే. నెక్స్ట్ ఎంత బాగా రాసినా సరే మిగిలిన ఏం ఉపయోగం? ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ నెగ్లెక్ట్ చేసుకోకుండా చూసుకోగలగాలి. రైట్, ఇవి మనం ఫాలో అవ్వాల్సింది. మేజర్గా అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎంటైర్ సిలబస్ మీద మనం అవగాహన తెచ్చుకోవాల్సిందే. స్కిప్ చేసి చదువుకుందాము అనే ఐడియా పెట్టుకోవద్దు. కంపల్సరీ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. దాంట్లోనూ ఈసారి క్లియర్గా క్వాంట్లో మేము 30 క్వశ్చన్స్ ఇస్తాము, దాని నుంచి 25 రాయాలి అని చెప్పారు. సో ఇది హైలీ స్కోరింగ్ ఏరియా కాబట్టి ఫోకస్ ఆన్ క్వాంట్ అనే సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ అనేది పెడితే 50కి 50 మార్క్స్ అనేది దాంట్లో వచ్చేస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నాం చూసారు, ఆ క్వాంట్ కాదు, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, దాని మీద ఫోకస్ చేయండి. 50కి 50 వచ్చేలాగా ప్రయత్నాలు అయితే చేయాలి. రైట్, సో ఒక్కసారి దీనికి సంబంధించిన పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, అది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలి. అదేవిధంగా మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కొన్ని ఈ వీడియో మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లోనూ చేశాము. వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోవాలి. మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెట్టుకొని వాటికి తగ్గట్టుగా ఆన్సర్స్ ఎలా రాసుకోవాలి ఏంటి అని చూసుకోవాలి.